హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో కుక్కర్ను ఉపయోగించి కరకరలాడే జంతికలను ఎలా చేసుకోవాలో చూద్దామండి. అందుకోసం ముందుగా ఒక కప్పు మినపప్పును తీసుకోవాలండి. కుక్కర్లో వీటిని 2-3 సార్లు ఈ విధంగా శుభ్రంగా కడుక్కోవాలండి. తర్వాత ఇందులో ఒక కప్పు మినపప్పుకు 3 కప్పుల వరకు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయి. విజిల్ పెట్టుకొని ఒక 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలండి. వీటిని చూడండి, 3 విజిల్ల తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా ఉండాలండి. ఇవి ఉడికిపోయాయి బాగా. నేను చేత్తో మెదిపి చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలి. అప్పుడే ఈ జంతికలు అనేవి బాగా వస్తాయి. తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగానే అన్ని మినపప్పును మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసి పెట్టుకోవాలి. మీరు మినపప్పును మిక్సీ పట్టేటప్పుడు నీళ్ళు అనేది అస్సలు వేయొద్దు. తర్వాత పిండి కలుపుకునేటప్పుడు తగ్గితే చూసుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు మినపప్పుకు నేను 1.5 కప్పు వరకు బియ్యం పిండి వేసుకున్నానండి. తర్వాత ఇందులోనే 1 స్పూన్ వరకు వామును చేతితోటి ఈ విధంగా నలిపి వేసుకోండి. అప్పుడు స్మెల్ బాగుంటుంది. తర్వాత ఇందులోనే 2 స్పూన్ల వరకు నువ్వులను వేసుకోవాలి. ఈ నువ్వులు వేసుకోవటం వల్ల జంతికలు అనేవి మనం తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ నువ్వులు తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ విధంగా ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు బాగా వేడిగా ఉన్న నూనెను వేసుకోవాలండి. ఈ నూనె అనేది వేసుకోవటం వల్ల జంతికలు అనేవి క్రిస్పీగా లోపల గుల్లగుల్లగా వస్తాయి. ఈ పిండిని లూజ్గా కలుపుకోవద్దండి. వీడియోలో చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా కొద్దిగా గట్టిగానే ఉండాలి. అప్పుడే జంతికలు బాగా వస్తాయి. ఎందుకంటే మనం కుక్కర్లో ఉడకబెట్టుకున్నాం కాబట్టి. తర్వాత పిండి పైన కొద్దిగా నీళ్లు చల్లుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు జంతికలు గొట్టానికి నెయ్యిని రాసుకొని ఈ పిండిని ఈ జంతికల గొట్టంలో పెట్టుకోవాలండి. తరువాత ఇటువంటి ఒక చిన్న ప్లేట్ తీసుకొని నేను కొద్దిగా పిండిని జంతికల్లాగా ఒత్తుకుంటున్నానండి. మీరు పెద్దవైనా వేసుకోవచ్చండి. కానీ నూనెలో మాత్రం డైరెక్ట్గా వేయొద్దు. ఇవి కొద్దిగా విడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా పేపర్లైనా లేకపోతే చిన్న ప్లేట్లైనా తీసుకొని ఈ విధంగా వేసుకోండి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. వీటిని వెంటనే కదపకుండా ఇవి కొద్దిగా వేగిన తర్వాత కదుపుకోండి. ఈ విధంగానే అన్నింటినీ వేసుకొని అటు ఇటు కలుపుకుంటూ మంచి రంగు వచ్చే వరకు వేపుకోవాలండి. చూడండి, జంతికలు వేగిపోయాయి. అంతేనండి, ఎంతో టేస్టీగా కరకరలాడే జంతికలు కుక్కర్లో ఈ విధంగా చేసుకున్నారంటే మినపప్పుతోటి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకా మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి అందరికీ. ఇంకొక మంచి వంటకంతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ.